తెలుగు జాతి వైతాళికులను ప్రభుత్వం విస్మరించడం తగదు. ఏప్రిల్ 28వ తేదీన విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉత్తరాంధ్ర సాహితీ వీచికలు అన్న పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలలోని సాహితీవేత్తలు ఇష్టాగోష్ఠి నడిపారు. దాదాపు 50 మంది కవులు, రచయితలు, ఆయా సాహితీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ తెలకపల్లి రవి, సాహితీ ప్రస్థానం ప్రధాన సంపాదకులు శ్రీ అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ రచయిత ప్రధాన అతిథులుగా పాల్గొన్న ఈ సభకు సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు శ్రీ చీకటి దివాకర్ అధ్యక్షత వహించారు. శ్రీ తెలకపల్లి రవి చర్చను ప్రారంభిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంతం తెలుగు సాహిత్యంలో కీలక భూమిక పోషిస్తూ వచ్చిందని, దానిని రాబోయే కాలంలో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. నేటి సమాజం ముందు, సాహిత్యకారుల ముందు ఉన్న సవాళ్లను ప్రస్తావించారు. అనంతరం జరిగిన చర్చలో పలువురు రచయితలు, కవులు పాల్గొని విలువైన సూచనలు చేశారు. శ్రీయుతులు ఎస్ రవిశేఖర్, ఎవిఆర్ కె మూర్తి, జపి శర్మ, పాయల మురళీకృష్ణ, కె సంతోషం, భుజంగరావు, జి రంగబాబు, వృద్ధుల కళ్యాణ రామారావు, యు అప్పలరాజు, పరవస్తు ఫణిసేన సూరి, కేతవరపు శ్రీనివాస్, ఉప్పాడ రాము, చెల్లూరు సాంబమూర్తి ప్రభృతులు తమ ప్రసంగాలతో చర్చలను సుసంపన్నం చేశారు. శ్రీ అట్టాడ అప్పలనాయుడు చర్చలలో భాగంగా సాహిత్యోద్యమం వర్తమానంలో సజీవంగా, సచేతనంగా ముందుకు సాగుతోందని, కొత్త సాంకేతికతను అంది పుచ్చుకోగలుగుతోందని, నవతరం ముందుకు వస్తోందని వివరిస్తూ, ప్రజా జీవితంతో పెనవేసుకుపోయే సాహిత్యం మరింతగా పెరగాలని అభిలషించారు. అనంతరం సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు శ్రీ ఎంఎస్ శర్మ, తెలుగు జాతి వైతాళికులను ప్రభుత్వం విస్మరించడం తగదు అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశం ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మాన పాఠం: తెలుగు జాతి వైతాళికులను ప్రభుత్వం విస్మరించడం తగదు. ఉత్తరాంధ్ర కవుల, రచయితల సమావేశం, విశాఖపట్నం. తేదీ ఏప్రిల్ 28, 2025న విశాఖపట్నంలో జరిగిన రచయితల, కవుల ఇష్టాగోష్ఠి సమావేశంలో పాల్గొన్న కవులు, రచయితలు తెలుగు సాహిత్యం పెంపొందడానికి, బోధనా భాషగా తెలుగును కొనసాగించి బతికించుకోడానికి, నిత్య నూతనత్వంతో వికసించడానికి, ప్రాచీన భాష హెదాను సాధించడానికి అందరూ సమైక్యంగా పాటుపడాలని నిర్ణయించారు. తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విభజించబడిన తెలుగువారి సంస్కృతి, అనుబంధాలు, వారసత్వం మాత్రం అఖండంగా నిరంతరం విరాజిల్లుతాయి. అటువంటి తెలుగుజాతి అస్తిత్వాన్ని చాటి చెప్పి ముందడుగు వేయాలని ప్రబోధించిన నవయుగ వైతాళికులు గురజాడ, కందుకూరి, గిడుగు వంటి మహనీయుల పాత్రను తెలుగు ప్రజలు ఏనాటికీ మరిచిపోరు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొందరు ప్రముఖుల జాబితాను ప్రకటించి వారి జయంతులను, వర్ధంతులను జరపాలని సూచించింది. ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మహనీయుల జాబితాలో గురజాడ, కందుకూరి, గిడుగుల పేర్లు లేకపోవడం పట్ల ఈ సమావేశం తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తోంది. అంతేగాక నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పేరు కూడా చోటు చేసుకోలేదు. 14వ శతాబ్దం నాటి రచయిత్రి మొల్ల పేరు ఆ జాబితాలో ఉంది. కాని ఆధునిక కాలపు రచయిత్రుల పేర్లు ఒక్కటి కూడా అందులో లేవు. ఇది ఎవరూ హర్షించరు. ఈ విధంగా ప్రభుత్వం విస్మరించడం యాదృచ్ఛికమే అయి ఉంటే, ఈ పాటికి ప్రభుత్వం తన తప్పును దిద్దుకుని జాబితాను తగువిధంగా సవరించి ఉండేది. కాని అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత కూడా ఇంతవరకు మౌనంగా ఉండడం చూస్తే ఆ మహనీయుల పేర్లను కావాలనే విస్మరించారని భావించవలసి వస్తోంది. తెలుగు ప్రజల్లో ఒక జాతీయతాభావాన్ని, సమైక్యతను పాదుకొల్పిన వారి పేర్లను విస్మరించడం అంటే ఇది తెలుగుజాతి సంస్కృతిపై, అస్తిత్వంపై దాడిగా పరిగణించాల్సి వస్తుందని, ఇటువంటి దాడికి ప్రభుత్వమే పూనుకోవడం తగదని స్పష్టం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతపు సాహితీవేత్తల తరపున ప్రభుత్వం తెలుగుజాతి వైతాళికుల పేర్లను విస్మరించడాన్ని ఖండిస్తూ ఇప్పటికైనా వారి పేర్లను చేర్చుతూ ప్రభుత్వం సవరించిన జాబితాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.